బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఏడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్తో పాటు కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్లో వాస్తవాలు దాచిపెట్టారని, తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారని, దీనిపై విచారణ జరిపేందుకు ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే నియోజకవర్గానికి చెందిన ఓటర్గా లగిశెట్టి శ్రీనివాస్ సైతం వేరే పిటిషన్ దాఖలు చేసి అందులో కేటీఆర్ అఫిడవిట్లో తప్పుడు సమాచారంపై ఆరోపణలు చేశారు. ఈ రెండు పిటిషన్లను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారించి కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ను కూడా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు ఇచ్చారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినందుకు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని వారిద్దరూ పిటిషన్లో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కేటీఆర్ కొన్ని వాస్తవాలను అఫిడవిట్లో పొందుపరచకుండా తొక్కిపెట్టారన్నది వారిద్దరి ఆరోపణ. లగిశెట్టి శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లో కేటీఆర్ కుమారుడు హిమాన్షు ప్రస్తావన చేశారు. ప్రస్తుతం హిమాన్షు తనపైన ఆధారపడనందున తన డిపెండెంట్గా లేరని, గతేడాది జూలై 12 నుంచి మేజర్గా ఉన్నారని, కేవలం భార్య కుమార్తె మాత్రమే డిపెండెంట్లుగా ఉన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారని లగిశెట్టి శ్రీనివాస్ వివరించారు. హిమాన్షు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో సుమారు 10.50 లక్షల విలువైన 32 ఎకరాల భూమిని, ఇదే మండలంలోని ఎర్రవల్లిలో 88.15 లక్షల విలువైన 365 కుంటల స్థలాన్ని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మేజర్గా మారిన కొన్ని నెలల వ్యవధిలోనే హిమాన్షు ఇంత పెద్ద మొత్తంలో సంపదను ఎలా ఆర్జించారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తండ్రితో సంబంధం లేకుండా ఆర్జించి ఉండటంపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీటిని కేటీఆర్ తన అఫిడవిట్లో పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు 4 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లో దాఖలు చేయాల్సిందిగా కేటీఆర్కు నోటీసులు జారీ చేయడంతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల రిటర్నింగ్ అధికారులకు కూడా వివరాలు అందించాలని నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్. సుజాత, కేటీఆర్ కి సంబంధించినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో నవంబర్ 30 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన ఆ సందర్భంగా ఇచ్చినటువంటి అఫిడవిట్ లో గత సంవత్సరంలో మేజర్ గా మారినటువంటి తన కుమారుడికి సంబంధించినటువంటి అంశంలో ఆయన సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు అనేది ప్రధానమైన అంశం. దాంతో పాటు మరిన్ని అంటే ఆయన ల్యాండ్ హోల్డింగ్స్ కి సంబంధించి కేటీఆర్ ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించి కేటీఆర్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్స్ సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని అన్నిటినీ ప్రస్తావిస్తూ అక్కడ స్థానికంగా పోటీ చేసినటువంటి 2 అభ్యర్థులు, కేటీఆర్ మీద పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్, అలాగే కేటీఆర్ కి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కేకే మహేందర్, ఇద్దరు కూడా మీద పిటిషన్ వేశారు. అంటే ఒక ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఒక ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులకి మాత్రమే తన తోటి అభ్యర్థి యొక్క అఫిడవిట్ ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇది వచ్చింది. అంటే అఫిడవిట్ ని ఛాలెంజ్ చేసే క్రమంలోనే వీళ్ళకు ఉన్నటువంటి లోకల్ స్టాండ్ అయితే తీయాలి. ఇద్దరు పూర్తి స్థాయిలో అర్హత కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని విచారణకు స్వీకరించిన క్రమంలోనే నోటీసులు జారీ చేశారు. జస్టిస్ రాజేశ్వరరావు ఇచ్చినటువంటి నోటీసుల్లో చాలా క్లియర్ గా పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలి, కౌంటర్ అఫిడవిట్ వేయాలని, అదే సందర్భంలో దీనిపై యాక్షన్ అంటే ఏ చర్య తీసుకున్నారు, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పి ఒక పక్క సిరిసిల్ల రిటర్నింగ్ అధికారికి, మరో పక్క రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుజాత. అరవింద్, దీనిపై మరి కేటీఆర్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇది యాక్చువల్ గా ఒక విషయం ప్రధానంగా గమనించాలి. ఎన్నికల అఫిడవిట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా వేయండి అని స్వయంగా ఎన్నికల కమిషన్ కూడా విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కమిషన్ అభ్యర్థులకు ఇచ్చినటువంటి సూచనలో ఎన్నికల అఫిడవిట్ సమగ్రంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్పింది. అదే సందర్భంలో గత టర్మ్ లో 2018 నుంచి 2023 వరకు ఉన్నటువంటి టిఆర్ఎస్ హయాంలో
ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇదే రకమైనటువంటి ప్రస్తావన కూడా వచ్చి వాళ్ళని అనర్హులుగా ప్రకటించి వాళ్ళ తర్వాత రెండో స్థానంలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా ప్రకటించినటువంటి హైకోర్టు నిర్ణయాన్ని కూడా ప్రస్తావిస్తూ అనేక సందర్భాల్లో అనేక మంది వ్యక్తులు ఈవెన్ రాజేష్ లో కూడా మనం కూడా అనేక సందర్భాల్లో చెప్తాం ఏదైతే నామినేషన్ చేస్తున్నారో నామినేషన్ వేసే ముందు ఈ ఎన్నికల అఫిడవిట్ ని 1-2 సార్లు చెక్ చేసుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగా దాచిన విషయమా లేదా పొరపాటున జరిగిందా అనే విషయాన్ని పక్కన పెడితే అఫిడవిట్ లో ఇచ్చేటటువంటి అంశాలకి ప్రతి సభ్యుడు కట్టుబడి ఉండాలి. అఫిడవిట్ లో అంశాన్ని కట్టుబడి ఉండటానికి కోసమే అఫిడవిట్ ని ఏదైతే మ్యాజిస్ట్రేట్ ముందు కానీ లేదా నోటరీ ముందు కానీ స్వారింగ్ చేయాల్సింది. అది అటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో రిటర్నింగ్ ఆఫీసర్ ముందు కూడా నుంచి స్వారింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అంటే ఒక పక్క లీగల్ గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ అదే సందర్భంలో మిగతా అంశాలు కూడా కట్టుబడి ఉంటామని ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణం మేరకే పూర్తి స్థాయిలో దాన్ని కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కేటీఆర్ స్పందన ఎట్లా ఉంటుంది, కేటీఆర్ 4 వారాల్లోపు ఏం కౌంటర్ అప్రవిస్తారని అనేటువంటి అంశం పక్కన పెడితే కేటీఆర్ చేసినటువంటి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా వివాదం అయితే ఉంది. 18 సంవత్సరాలు నిండిన వెంటనే హిమాంశురావు కొన్నటువంటి ల్యాండ్ కి సంబంధించి ల్యాండ్ హోల్డింగ్స్ కి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఆ 18 సంవత్సరాలకి ముందు వరకు కేటీఆర్ బాధ్యుడు కాబట్టి కేటీఆర్ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.